గడిగేరు చిత్తము కష్టమందు సుస్పష్టము కష్టమూలముల సౌఖ్యములన్నీ చర్చలేల నీ ఇష్టము కష్టమో సుఖము చర్చలేల నీ ఇష్టము ఓ పరమేశ్వర నీ ఇష్టము కష్టమో సుఖము ఎత్తియు సంగిన ధన్యుడన్ ప్రభు. కష్టములెంత గొప్పవి ఎకాయకి నీ పదపద్మమందు మా దృష్టిని నిల్పునవ్వి. ధర్మరాజు కష్టం వచ్చిందండి, 12 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు. కానీ పొందిన ప్రయోజనం కూడా తెలుసా? భారతదేశంలో ఉండే మొత్తం పుణ్యతీర్థాలు క్షేత్రాలన్నీ తిరిగేశాడు. అప్పుడు అర్జునుడు భీముడు లాంటి వాళ్ళు అంటారు, అన్నయ్య మనకేదో అవమానం జరిగింది కష్టం వచ్చింది అనుకున్నాం, కానీ ఇన్ని తీర్థాలు తిరగనిగా ఉంటే ఈ కష్టం వల్లనే కదా. ఆ దుర్యోధనుడు కూడా వాడుకో నమస్కారం అండి. ఒక్కోసారి మనకి భయంకరమైన కష్టం జీవితంలో వచ్చినప్పుడండి, ఒక 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో దాన్ని పడ్డామనుకోండి, తర్వాత అదేదో తొలగిపోయింది. కానీ ఆ కష్టకాలాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం. అంతేకాదు కుటుంబ సభ్యులంతా ఐకమత్యంగా ఉంటే ఆ 5 ఏళ్ళు పరమానందంగా నడిచిపోతుంది. అవతల వాళ్ళు ఎవరో మన మీద దాడి చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు, ఏదైనా కానీ మన కుటుంబం సమైక్యంగా ఉన్నారు. వాళ్ళు చేసే ఆరోపణల వల్ల దాడి వల్ల మన కుటుంబ సభ్యుల వచ్చి ఐకమత్యం పెరుగుతోంది. ఇదివరకు ఎప్పుడు లేదు. మనమే దెబ్బలాడుకున్నాం. ఇప్పుడు అవతల వాళ్ళు దాడులు చేస్తున్నారని తెలిసేసి మనం ఏకమయ్యాం. ఈ ఇంట్లో ఉన్న భార్యకి భర్తకి ఈ ఐకమత్యం కారణంగా ఏమైనా చూస్తుందంటే వాళ్ళు మాటలు అంటే అన్నారు, కానీ మేము ఎంతగానో ఆనందంగా ఉన్నాం కలిసి. లేకపోతే ఈ అనుబంధం ఉండదు. మనిషి ఎప్పుడు మనస్సులో ఉండే రాగద్వేషాల కారణంగా తగాదాలు కొడు తెచ్చు. అంచేత కష్టం ఉంటే ఎలా ఉంటుంది? ఎకాయకి నీ పదపద్మమందు మా దృష్టిని నిలుపునవి. ఈ కష్టం వచ్చిన తర్వాత ఎవరో ఆచార్య గారు వస్తారు, ఒక పెద్ద ఆయన, అమ్మ కంగారు పడకండి అమ్మా, సత్యనారాయణ వ్రతం చేసుకోండి అమ్మా, సుఖంగాను నాకు భగవంతుడు కష్టాలన్నీ తీరుతాడు, ఏడుస్తూ కూర్చోకండి అమ్మా, ఇవాళ అష్టమి 4 రోజుల్లో ఏకాదశి వస్తుందమ్మా, ఏకాదశి నాడు వ్రతం చేసుకోండి అంటారు. ఇక్కడి నుంచి వరుసగా ఈ కష్టం తొలగిపోయే వరకు ప్రతి ఏకాదశి సత్యనారాయణ వ్రతం చేయండి అంటాడు. నెలకి 2 ఏకాదశులు వస్తాయి. ఈ కష్టం తొలగిపోవడానికి 5 ఏళ్ళు పట్టింది. అంటే 5, 12, 60 నెలలు. 60 ఇంటూ 2 ఏకాదశిలో 120 సార్లు నువ్వు సత్యనారాయణ వ్రతం చేయగలిగావు. ఇది నీ అదృష్టమా కాదా? అలా భగవంతుడు స్మరించే అవకాశం మనకి కష్టమే ఇష్టం. అప్పుడు ఈ 120 సార్లు వ్రతం చేసినటువంటి ఫలం ఉందే, అది అనంతమైన సౌఖ్యాన్ని నీకు త్వరలోనే ఇవ్వబోతోంది. అప్పుడు ఈ 5 ఏళ్ళు కష్టాలు కూడా 5 నిమిషాల్లో వెళ్ళిపోయినట్టుగా ఉంటాయి.